ఏపీలో మే 13వ తారీఖున జరిగినటువంటి యొక్క ఎలక్షన్స్ కావచ్చు, పోలింగ్కి తర్వాత జరిగినటువంటి ఒక హింసాత్మక ఘటనలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, ఈవీఎం ధ్వంసం కావచ్చు, ఇప్పుడు సిట్టిస్తున్నటువంటి యొక్క దర్యాప్తులో వస్తున్నటువంటి వీడియోస్ ఏదైతే మార్చలకు సంబంధించినటువంటి వీడియోస్ ఏదైతే పాల్వాయి గేట్ దగ్గర జరుగుతున్న ఒక బూత్లో జరిగినటువంటి ఒక ఘటనలు కావచ్చు, అంతకుముందు రెంటాల దగ్గర ఒక మహిళకి గాయపడినటువంటి ఒక పరిస్థితులు కావచ్చు, తాడిపత్రిలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేదా చంద్రగిరిలో జరిగినటువంటి ఒక పులివర్తి నాని మీద జరిగినటువంటి ఒక ఘటన కావచ్చు, అంటే ఒక పార్టీకి సంబంధం లేకుండా పలు విధాలుగా పలు ఘటనలు జరిగినటువంటి ఒక సందర్భం అందరు చూశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో జరిగినటువంటి ఒక అంశాలపైన మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కేఆర్ఎస్ కే ప్రసాద్ గారు, వరప్రసాద్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏపీకి సంబంధించి మనం చూసుకుంటే మే 13 తర్వాత సాధారణంగా మనం చూసుకుంటే పోలింగ్కి ముందు అల్లర్లు జరుగుతుంటాయి. కానీ ఈసారి కొంత వింతగా విచిత్రంగా మే 13 తర్వాత మనకి అల్లర్లు స్టార్ట్ అవ్వడం ఎక్కువే. అంటే అంతకుముందు కూడా ఉన్నా సరే ఇంకొద్ది ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రతి ఒక్క చేతుల్లో కెమెరాలు ఉన్న తర్వాత ఇంత బహిర్గతంగా రాడ్లు పట్టుకొని కావచ్చు, లేదా ఒక ఎమ్మెల్యేని డైరెక్ట్గా వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేయడం కావచ్చు, లేదా ఎమ్మెల్యే అభ్యర్థి పైన చంద్రగిరిలో ఏదైతే ఒక హత్యాయత్నం కావచ్చు, అసలుకి చట్టం పైన అభ్యర్థులకు కావచ్చు, లేదా సరైనటువంటి ఒక సగటు ప్రజలకి సరైనటువంటి ఒక భయం ఉందంటారా? దీన్ని ఎలా చూడాలంటారు? ఒక విషయం అండి, మే 13న ఆంధ్రాలో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగినప్పుడు మనం మాచర్ల నియోజకవర్గం చూసుకుంటే అక్కడ ఉన్న అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి ఈవీఎం ధ్వంసం చేయడము, తన అనుచరులతోటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వోద్యోగుల మీద దాడి చేయడము, అడ్డం వచ్చిన వాళ్ళని ఎదుర్కోవడము, మరియు అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ అనుచరులను కొట్టడము, ఇవన్నీ రౌడీయిజాన్ని చూపిస్తున్నాయి. ఆ రౌడీయిజం కూడా ఎలాగంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాదే వస్తుంది పార్టీ, ఇంకా మీరు మమ్మల్ని ఏం చేస్తారు, ఈ గవర్నమెంట్ వాళ్ళు అయినా సరే ఏముంది మా పార్టీ వస్తే మేము చెప్పినట్టే వింటారు కదా, ఇంకా ఏముంది అన్న రీతిలో వాళ్ళు ప్రవర్తించారు. అలా ప్రవర్తించడం వల్ల ఓటు వేసిన ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ యొక్క అసహనానికి గురయ్యారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఓటేశారు, ఓటేసిన తర్వాత ఈవీఎం ధ్వంసమైంది అని వాళ్ళకి తెలిసిన వెంటనే అరే ఓటేసినా కూడా వీళ్ళు ఇలాగ చేశారే, ఇలాగ చేయడం వల్ల మనకి ఏం న్యాయం జరుగుతుంది, మనం ఓటేసినా కూడా ఇట్లాంటి చర్యలకు వీళ్ళు ఎందుకు పాల్పడుతున్నారు అనేదానికి వాళ్ళు బాగా ఆవేదన చెందారు. అదైపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వోద్యోగుల యొక్క ఉద్యోగరీత్యా వాళ్ళ చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వీళ్ళు అడ్డుకున్నారు. అట్లా అడ్డుకోవడం వల్ల వాళ్ళకి ఐపీసీ సెక్షన్ కింద 120B కింద వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. జరిగిన వెంటనే అక్కడ ప్రభుత్వోద్యోగులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఈవీఎంలు తీసుకొని రావడం జరిగింది, మళ్ళీ పోలింగ్ జరిగింది. అందులో ఉన్నటువంటి చిప్ కారణంగా ఎవరి ఓటుకైతే నష్టమేం లేదు, కాకపోయినా ప్రజలు ఆవేదన చెందారు కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలి. అంటే వాళ్ళు రౌడీజంగా ఈ విధంగా చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారనో, మరి వాళ్ళ ఉద్దేశాలు ఏమై ఉంటాయో మనకి పూర్తిగా తెలియకపోయినప్పటికీ వాళ్ళు చేసింది మాత్రం అరాచకము. ఏదైనా సరే మనము న్యాయపరంగా చూసుకుంటే వాళ్ళ మీద అన్ని రకాల శిక్షలను అమలు చేయొచ్చు. ఒకటేమో ఐపీసీ సెక్షన్ 120B కింద వాళ్ళ మీద ప్రభుత్వోద్యోగులను అడ్డుకున్నారని, ప్లస్ వాళ్ళని కొట్టడం మీద 324 పెట్టచ్చు, 323 ఆఫ్ ఐపీసీ పెట్టచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ కమిషనర్కి వాళ్ళకున్న అథారిటీ ప్రకారం, వాళ్ళకున్న రైట్స్ ప్రకారం వీళ్ళ మీద అనర్హత వేటు కూడా వేయొచ్చు. కానీ ఈ సంఘటన జరిగిన 4 రోజులకి సిట్ వచ్చినటువంటి దర్యాప్తు మీద వీళ్ళు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడము అనేది జరిగింది. మనం చూసుకుంటే ఒక 2 గంటల ముందు వాళ్ళని అరెస్ట్ చేశారు. పొద్దున్న సినిమా రెక్కిలో లాగా వాళ్ళని చేజ్ చేయడము, కార్ని, డ్రైవర్ని, వాళ్ళ సెల్ ఫోన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు సాయంకాలం వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లా ఆలోచించుకున్నా సరే వాళ్ళు అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చేసి ఇక్కడ తెలంగాణలో తలదాచుకోవడం అనేది చాలా వాళ్ళంతటా వాళ్ళే మేము తప్పు చేసాము అని నిరూపించుకున్నట్టు. వాళ్ళకి భయం ఏమున్నది,
వాళ్ళు కరెక్ట్గా కనుక వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ తప్పు లేకపోతే వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. కానీ అక్కడి నుంచి వాళ్ళు పారిపోయి తెలంగాణ రాష్ట్రంలో తలదాచుకోవాల్సిన అవసరమే లేదు. అది వాళ్ళు చేసినటువంటి తప్పు. తర్వాత మనం ఇంకోటి చూసుకుంటే చిట్టు ఇవ్వకముందు దర్యాప్తు తర్వాత ఇప్పుడు 1000 పైన 1200 మంది పైన కేసులు పెట్టాలి అంటున్నారు. అంతకుముందు ఒక 124 మంది మీదే కేసులు పెట్టారు. అవి కూడా మామూలుగా కేసులు పెట్టారు. అంటే ఇందులో వాళ్ళది కూడా తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా పూర్తిగా వివరాలు ఎవరు ఏం చేశారు అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఒక 124 మీదనే పెట్టారు. ఇప్పుడు చిట్టిచ్చిన దర్యాప్తు మేరకి వాళ్ళకి ఎవరెవరు ఏమేమి పెట్టారు, సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ వచ్చినందువల్ల వాళ్ళకున్న అధికారాలతో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి వాళ్ళ మీద ఏవేవి సెక్షన్స్ పెట్టాలో వాళ్ళన్నీ ఆ సెక్షన్లు పెడతారు. అయితే ఎలక్షన్ కమిషన్ మనం చూసుకుంటే దీనికి ఒక సుప్రీం పవర్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఒక విధులు వీటికి సంబంధించి వేరైతే ఎలక్షన్ కమిషన్ అనేది సపరేట్ ఉన్నటువంటి ఒక సుప్రీం పవర్. ఎలక్షన్ కమిషన్కి ఎంతటి పవర్స్ ఉంటాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఒక సిట్కి సంబంధించిన ఆధారాలు చూసుకుంటే ఇక హోంగార్డ్ల దగ్గర నుంచి తీసుకొస్తే సిఐ నుంచి పై రేంజ్కి ఉన్నటువంటి ఒక వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అతి తొందరలో అని చెప్పి ఇచ్చింది. ఒకవేళ ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి లేదంటే ఎలాంటి స్థాయి ఉన్నా సరే అరెస్ట్ చేసేటువంటి యొక్క రైట్స్ ఉంటాయంటే ఉన్నాయండి. ఎలక్షన్ కమిషనర్ అనేది సుప్రీం. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళకి పూర్తి ఆధారాలతో ఎవరు హోంగార్డ్ దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ కావచ్చు, డీజీపీ కావచ్చు, లేదంటే ఇంకా హై ర్యాంకులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ఏదైనా సరే పూర్తి ఆధారాలు దొరికినట్లయితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్లుగా సీఎం అయినా, పిఎం అయినా, గవర్నర్ అయినా ఎవరైనా సరే న్యాయానికి ముందు తల వంచాల్సిందే. ఎటువంటి వారికి న్యాయం అనేది అండగా ఉండదు. కాబట్టి ఎవరైనా సరే తప్పు చేశారు అని కనుక మనకు తెలిసిన మరుక్షణమే ఈసీకి వాళ్ళ మీద అనర్హత వేటు వేసే అధికారం వాళ్ళకు ఉంది. అయితే ఎవరైతే ఎలక్షన్స్లో పాల్గొంటున్నటువంటి ఒక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సాధారణంగా ఇప్పుడు మనం ఉన్నది 2024లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి దాడులు కావచ్చు, ఇలాంటి హత్యాయత్నాలు కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే సరైనటువంటి యొక్క వాళ్ళకి అవగాహన లేదనుకోవచ్చు. ఎందుకంటే చట్టాలు ఏం జరగబోతుంది, ఏం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఈవీఎం బద్దలు కొట్టడం కావచ్చు, ఒక పక్కన చంద్రగిరిలో సంబంధించి ఏదైతే హత్యాయత్నం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఒక అవగాహన అనేది అందరికీ పెట్టడానికి ఎలక్షన్ ముందు జరిగితే బెటర్ అనుకుంటా. ఏదైతే లీగల్ సెల్ అంటే ఒక విషయం అండి, ఇప్పుడు మనము ప్రజలకి ఎంత అవగాహన కల్పించినా ప్రజలు చేసేది కాదు ఇది. ఈ అరాచకత్వం కానీ రౌడీయిజం కానీ చేసేది రాజకీయ నాయకులు, వాళ్ళ అనుచరులు. వాళ్ళకు అవగాహన కల్పించాలి. కానీ మనం వాళ్ళకి ఎంత అవగాహన కల్పించినా వాళ్ళు బుద్ధి పోగొట్టుకోరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పరంగా చూసుకుంటే మేమే గెలవాలి, మేమే రాజకీయంలో ఉండాలి అనే ఒక విషయం మీద వాళ్ళు ఎంతటి అరాచకాటికైనా ఒడిగడతారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళనైనా బెదిరిస్తారు, దాడికి పాల్పడతారు, వాళ్ళని గాయపరుస్తున్నారు, అవసరమైతే వాళ్ళని ఏమైనా చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళకి అవగాహన ఇవ్వాలి. ఇప్పుడు ప్రజలనే వాళ్ళు సామాన్యులు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి లీగల్ పరంగా కూడా చూసుకున్నా వాళ్ళకి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నా, ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఏ విధమైన అవగాహన ఉండదు. అరే మనకి ఎందుకులే. అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి యొక్క వాళ్ళకి సంబంధించిన సహచరులు కావచ్చు, ఒక అవగాహన అంటే అభ్యర్థులు కానీ వాళ్ళ అనుచరులు కానీ మనం ఎంత అవగాహన కల్పించినా వాళ్ళకున్న వన్ సైడెడ్ వేలోనే వాళ్ళు ఆలోచిస్తారు. ఎంతసేపు మనం గెలవాలి, మన నాయకుడు గెలవాలి. అంటే దీని మీద చూసుకుంటే చట్టం మీద భయం లేదు అని చెప్పేసి అనుకోవచ్చుగా. చట్టం మీద భయం ఉండే వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ఏ విధమైన చర్యలు చేయరండి. ఇప్పుడు ఒక మనిషిని కొట్టాలి అంటే వాళ్ళు ఆలోచిస్తారు, అరే మనం కొడితే మనం ఈ విధమైన మనకి సెక్షన్ కింద మనకి జైలు శిక్ష పడుతుంది, మనం దీనివల్ల మన ఫ్యామిలీ ఎంతో కోల్పోతారు, మనం జైల్లో కూర్చోవాలి పోయి, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకు ఉండేది ఏంటంటే మా నాయకుడు గెలవాలి. ప్రతి అనుచరుడు ఆలోచించేది మా నాయకుడు గెలవాలి, మా పార్టీ గెలవాలి. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు అనుచరులు కొన్ని పార్టీల వాళ్ళు ఆ రాజకీయ పార్టీ గెలవడం కోసం ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, హత్యలు చేసే వాళ్ళు ఉన్నారు. అవసరమైతే దాడి చేస్తారు, దాడికి వాళ్ళు దిగుతారు. అలాగా ఉన్న వాళ్ళని మనం ఎంత అవగాహన కల్పించినా వాళ్ళని ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే మనకు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని.
అయితే ఈవీఎం బూతుల్లోకి వెళ్ళి మరీ ఈవీఎం పలగొట్టిన సంగతి మనం ఇప్పుడు ఒక వీడియో చూసాం. ఇది కాకుండా రెండుచింతల రెంటాలనే గ్రామం, సేమ్ మాచర్ల నియోజకవర్గంలోనే పిన్నెల్లి రామకృష్ణ సంబంధించినటువంటి నియోజకవర్గంలోనే చూసుకుంటే పొద్దున్నే ఓటు వేస్తానికి వచ్చినటువంటి ఒక మహిళ కావచ్చు, అక్కడ ఒక టీడీపీకి సంబంధించి, అంటే ఎందుకంటే రెంటాల గ్రామం అనేది రెడ్లు సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందని చెప్పి అంటారు. ఇక్కడ టీడీపీ తరఫున పోలింగ్కి సంబంధించి ఏజెంట్ వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బెదిరిస్తూ వీడియో కాల్ చేసి ఆ ఏజెంట్ని బయటికి లాగడం జరిగింది. ఇంకొకటి ఒక మహిళ పైన దాడి జరగడం కూడా మనం విజువల్స్ చూసాం. సో ఇంతటి ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉంటే మనం ఏ యుగంలో ఉన్నా అనుకోవాలి, రాతి యుగంలో ఉన్నా అనుకోవాలా, లేదా ఇప్పుడు 2024లో ఇలా అంటే ఇవి చూస్తే చట్ట ప్రకారంగా ఎక్కడో నొసుకుల్ని వీళ్ళు పట్టుకుంటున్నారని చెప్పి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనము రాతి యుగంలోనో ప్రాచీన యుగంలోనో లేము. మనం ఉన్నది నవీన యుగంలో. ఇప్పుడు టెక్నాలజీ ప్రతి రోజుకి డెవలప్మెంట్ అవుతుంది. ప్రతిదీ మనం ఆన్లైన్లో చూసి నేర్చుకుంటున్నాము. కాబట్టి వాళ్ళు ఎటువంటి చర్యలకి పాల్పడ్డా అది వాళ్ళు అమానుషంగా వాళ్ళు చేయడమే తప్పితే ఇంకొక విషయం ఏమి కాదు. ఇప్పుడు ఒక మహిళ మీద దాడి చేయడం కానీ, ఈవీఎంలు ధ్వంసం చేయడం కానీ, వాళ్ళకున్న ఒకటే ధైర్యం ఏంటంటే మేము అధికార పార్టీలో ఉన్నాము, మమ్మల్ని ఎవరేం చేయగలుగుతారు. ఇప్పుడు ఒక పోలీస్ అధికారి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఏ ఆధారాలు ఉన్నాయని అడుగుతారు. ఆధారాలు దొరికితే కానీ పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళది ఏ విధమైన తప్పేం లేదు అందులో. వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే ప్రతి దానికి రుజువులు కావాలి. కాబట్టి వాళ్ళు రుజువు దొరకడంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మే 13 ఇన్ని గొడవలు జరిగినా కూడా ఈరోజు 22, 21 వరకు వాళ్ళు వెయిట్ చేశారు. అంటే కూడా వాళ్ళు ఏంటంటే ఏ ఆధారం దొరుకుతుంది, వీళ్ళ మీద ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అనే దానికోసం వాళ్ళు వెయిట్ చేశారు. మన సిట్ ఇచ్చిన దర్యాప్తు మేరకు, వాళ్ళకున్న అధికారాల మేరకు నిన్న వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడము, ఈసీ నుంచి ఆదేశాలు డీజీపీకి రావడం జరిగింది. డీజీపీ ఆదేశాలు వచ్చిన వెంటనే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వెంటనే అతను తప్పించుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. మన వాళ్ళు పోలీసు వాళ్ళు రెక్కీ ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పోలీసు వాళ్ళు అతని మీద లుక్అవుట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో పోలీసు వాళ్ళది ఏ విధమైన తప్పు అనేది లేదు. వాళ్ళకు కావాల్సిన ఆధారాలు వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. ఆధారాలు దొరికిన వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు చూసుకుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఏంటి అంటే ఏదైతే కౌంటింగ్ జరగబోతుంది జూన్ 4వ తారీఖు, జూన్ 4వ తారీఖుకి ముందు ఒక 3 రోజుల నుంచి జూన్ 4వ తారీఖు దాటిన తర్వాత 15 రోజుల పాటు, అంటే జూన్ 20వ తారీఖు దాకా కొంత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈవీఎంలు కూడా కొంత భద్రత చేయాల్సిన అవకాశం ఉందని చెప్పేసి అని ఒక రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి వాటిపైన ముందే వచ్చినటువంటి ఒక నివేదిక పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే చట్ట ప్రకారంగా బాగుంటుందంటారు? ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన రిపోర్టు ద్వారా ఈసీ కమిషన్ అనేది మన డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చి, ఇప్పుడు మీరు అన్నట్టుగా కౌంటింగ్ బిఫోర్ 3 days ముందు నుంచి ఈవీఎంల భద్రతను ఎక్కువగా పెంచడము, ఆఫ్టర్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏ విధమైన హింసాత్మక చర్యలు జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ని పెంచడము చేయడం ద్వారా మనము హింసను తగ్గించవచ్చు. అలాగే ఎవరి మీద అయితే రౌడీ షీట్ ఉంటుందో వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం వల్ల, ఎవరైతే నేర ప్రవృత్తి కలిగిన వారిని అరెస్ట్ ముందే చేయడం వల్ల కొంతవరకు మనం హింసాత్మక చర్యలు జరగకుండా కాపాడవచ్చు. అయితే మీరు అన్నట్టుగా చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. అయితే ఎందుకని పోలింగ్ డే రోజు ఇలాంటి కొంత బైండ్ ఓవర్కి సంబంధించినటువంటి కేసులు కానీ, ఎందుకంటే మనం చూస్తుంటాం ఏదంటే పండుగలు కానీ ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే రౌడీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, రౌడీజం ఉన్న వాళ్ళందరినీ కానీ అరెస్ట్ చేసేసి 2 days బిఫోరే మనం పెడుతుంటాం. ఎందుకని ఎలక్షన్ సంబంధించినటువంటి టైంలో ఇలాంటి వాళ్ళందరినీ బయట పెట్టడం వల్ల ఇంత హింస అనేది జరిగింది? ఇలాంటి వాళ్ళకు కూడా ఒక బ్యాలెట్ ఓటింగ్ ఏదో ఒకటి పెట్టి, అంటే ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంటుంది, ఇలాంటి చట్టం ఎందుకు మనం తీసుకురాలేకపోతున్నాం అనుకోవచ్చు? అంటే ఒక్కటండి, ఇది ప్రజాస్వామ్యము. ప్రతి వ్యక్తిని మనం అలాగా చూడలేము. అతను ఒక రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, అతను కూడా ఓటు హక్కు కల్పించాలి. అతనికి ప్రత్యేకంగా బ్యాలెట్ అనేది, ఓటింగ్ అనేది ఏర్పాటు చేయాలంటే అది కష్టము. మనం చూసుకుంటే అలాంటి రౌడీ షీటర్లు గల్లీకి ఉంటారు.
మనము అట్లా ప్రతి ఒక్కళ్ళకి బ్యాలెట్ పెట్టాలి ఇవన్నీ చేయాలంటే వాళ్ళకు కూడా కష్టం అవుతుంది. కానీ హింస ఎక్కువైపోతుంది కదా. హింస ఎక్కువైపోతుంది, మీరు అన్నది కరెక్టే. అట్లాంటప్పుడు ఏంటంటే కొంతవరకు ఎవరైతే నేర ప్రవృత్తి బాగా ఎక్కువగా ఉన్నదో వీళ్ళ వల్ల హింసాత్మక చర్యలు జరుగుతాయి అని అనుకుంటే వాళ్ళని ముందొస్తే ఒక 2-3 డేస్ ముందే అరెస్ట్ చేసి లోపల పెట్టడం ద్వారా మనం అది కంట్రోల్ చేయవచ్చు. అయితే రానున్నటువంటి ఒక సిట్ దర్యాప్తు కావచ్చు, ఇక్కడ హోంగార్డ్ నుంచి సిఐ నుంచి ఇంకా పై స్థాయి ర్యాంకు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కానీ ఇంత జరుగుతున్నటువంటి ఒక తరుణంలో కూడా ఏపీకి సంబంధించిన సిఎస్ జవహర్ రెడ్డి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ కూడా జరగలేదు ఈ హింసలకు సంబంధించి, వీటికి సంబంధించి. అయితే ముఖ్యంగా చాలామంది అంటున్నది ఏంటంటే సిఎస్ని తొలగించాలి అని చెప్పి అంటున్నారు. సిఎస్ని తొలగించేంత రైట్స్ ఈసీకి ఉంటుంది అనుకోవచ్చా? అంటే మీరు చెప్పింది ఒక రకంగా చూస్తే ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు స్పందించట్లేదు అంటే తనైనా సరే ఆధారం లేకుండా ఎవరిని అనలేరు కదా. ఇప్పుడు హోంగార్డ్ నుంచి హై లెవెల్ ర్యాంక్ వరకు ఎవరినైనా సరే ఒక వ్యక్తిని ప్రశ్నించాలి అంటే వాళ్ళు కూడా ఆధారం ఏముంది అని అడుగుతారు. ఆధారం లేకుండా ఎవరిని అడగలేరు. ఇప్పుడు జనాలు చెప్తారు, ఏమని చెప్తారు, వీళ్ళు అందులో హస్తం ఉంది వాళ్ళ హస్తం ఉంది అని. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా హింస చర్యలు జరగకుండా వాళ్ళు కాపాడతారు. మీరు అన్నట్టు ఒకవేళ కొంతమంది ఉండుండొచ్చు, కొన్ని రాజకీయ పార్టీలకి సహాయం చేసే వాళ్ళు ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని వీళ్ళే చేస్తున్నారు అని ప్రత్యేకంగా ఎవరు గుర్తుపట్టలేరు కదా. అలా అని వాళ్ళు ఒకళ్ళని ఇంకొకళ్ళని కూడా అనలేరు. కాబట్టి అతను స్పందించి ఉండకపోవచ్చు. ఒకవేళ ఆధారాలు సిట్టించిన మేరకు ఆధారాలు కనుక దొరికితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే పూర్తి హక్కులు అతనికి ఉంటాయి, అతను తీసుకుంటాడు. అప్పటి వరకు మాత్రం తీసుకోవడానికి లేదు. సిట్ దర్యాప్తు అయితే ఈసీకి ఇచ్చే ముందే డీజీపీకి, డీజీపీ నుంచి సిఎస్కి, సిఎస్ నుంచి ఈసీకి వెళ్ళినటువంటి ఒక ప్రాసెస్ చూసాం. సో సిట్ ఇచ్చిన దర్యాప్తు చూసిన తర్వాత కూడా ఇంకా ఎటువంటి ఒక ప్రెస్ మీట్ కానీ దాని మీద ఒక పిన్నెల్కి సంబంధించి మనం చూసాం, పూర్తి వీడియో చూసాం. ఇలాంటి వాటి మీద కూడా రెస్పాండ్ అవ్వనప్పుడు నిజంగా సమాజానికి ఒక ఏమంటారా ఒక భయం అనేది ఉంటుందంటారా? ఎందుకంటే ఇంతటి ఓటింగ్ జరిగిన తర్వాత ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక అది కూడా జరగవచ్చు, తప్పకుండా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తన మాన ప్రాణాలు కాపాడుకోవడం కోసము భయపడతారు. ఇప్పుడు తను ఏమన్నా అవుతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమైపోతారో, నా పిల్లలు ఏమైపోతారో, నా భార్య ఏమైపోతుందో, నా తల్లిదండ్రులు ఏమైపోతారో అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగనేసి ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారు అనేసి వీళ్ళు చేయలేరు. అలా అని ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అంటే గవర్నమెంట్ కూడా తొందరపడి ఏది నిర్ణయం తీసుకోదు. వాళ్ళకి పూర్తి సహకారం ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ప్రతి దానికి ఎవరేం చేశారనే ఆధారం ఉండాలి. ఆధారం ఉంటేనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ రేజ్ చేస్తారు, వాళ్ళకి మెమో ఇవ్వడం కానీ, డిస్మిస్ చేయడం కానీ, సస్పెండ్ చేయడం కానీ ఇవి జరుగుతాయి. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఒక సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా చూసుకుంటే ఏపీకి సంబంధించి చూస్తే 81% పైగానే మనకి పోలింగ్ శాతం నమోదైంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినా సరే అంత పై ఎత్తు ఎక్కడ కూడా మనం చూడలేదు పోలింగ్ శాతం. ఈ పోలింగ్ పర్సెంటేజ్ని మనం ఎలా చూడాలంటారు? ఇక్కడ ప్రజల్లో ఒక అవగాహన, ఒక విజ్ఞానం వచ్చిందని చెప్పి అనుకోవచ్చు అంటారు? తప్పకుండా వచ్చినట్టేనండి. ఇప్పుడు 81% పోలింగ్ జరిగింది అంటే మామూలు సామాన్య విషయం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇదే హైయెస్ట్. ఇంకోటి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు అంతా ఇంతకుముందు పూర్తిలాగా ఇల్లిటరేట్ ఎవరు లేరు. అందరు మంచి ఇంజనీరింగ్లు కానీ, డాక్టర్లు కానీ, ప్రొఫెషనల్ కోర్సులు కానీ చేస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి విజ్ఞానంతోనూ విద్యతోటూ ఉంటున్నాడు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ఓటును వినియోగించుకుంటున్నారు. దానివల్ల పోలింగ్ శాతం పెరిగింది. వాళ్ళకు కూడా ఏంటంటే ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదు అనేది అవగాహన వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు చూస్తున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు బాగుపడతారు, ఓటేసిన వాళ్ళే బాగుపడతారు, ప్రజలే బాగుపడతారు. కాబట్టి వాళ్ళు ఎవరికి వేయాలి అనేది ఆలోచించుకొని ఓటేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఓటు వేయలేదనుకోండి, దాన్ని రిగ్గింగ్ వేరే వాళ్ళు చేస్తారు, వేరే పార్టీ వాళ్ళు దాన్ని వాడుకుంటారు. అలా కాకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఓటేస్తున్నారు. అందువల్ల పోలింగ్ శాతం పెరిగింది. దానివల్ల వాళ్ళకే మంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఓటు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. ఏదైనా ఒక మనిషిని బాగుపరచాలి అన్నా, ఒక సొసైటీ బాగుపడాలన్నా ఏదైనా ఓటుతోటే ఉంటుంది. సో మనం ఓటేసి మంచి వాళ్ళని గెలిపించుకుంటే మన ఊరు బాగుంటుంది. అయితే స్పెషల్గా చూసుకుంటే 175 నియోజకవర్గాలలో పిఠాపురం అనేది స్పెషల్గా చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మీద అంతకుముందు ఉన్నటువంటి ఒక ప్రచార సభల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా చెప్పాడు, నా మీద బ్లేడ్ల దాడి జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం కావచ్చు. ఇంకొక దగ్గర ఒక చిన్న చిన్న తలవార్లు కూడా దొరికినటువంటి సందర్భాలు మనం చూసాం. కొంతమంది పక్కన తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది గూండాలు వచ్చారని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఈ అన్నిటి పరిస్థితుల్లో జనసేన నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే పిఠాపురంలోనే జనసేన సైనికులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో క్యాడర్ మొత్తం పిఠాపురంలోనే ఉండండి, బయటికి వెళ్ళొద్దు, కౌంటింగ్ అయిపోయేంత వరకు. ఇక్కడ ఘటనలు కూడా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్స్ అంత భద్రత లేవు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా భయపడుతున్నాయి. ఇది నిజమే అనుకోవచ్చా? ఒకటండి, ఇక్కడ జనసేన పార్టీ అనే కాదు, ఏ పార్టీ పరంగా చూసినా సరే ఇక్కడ హింసాత్మక చర్యలు జరిగే అవకాశం ఉంది. మనము టీడీపీ అనుకోవడానికి లేదు, జనసేన అనుకోవడానికి లేదు, వైఎస్ఆర్సీపీ అనుకోవడానికి లేదు, ఇంకొక పార్టీ అనుకోవడానికి లేదు. ఎవరి మీదైనా సరే ఇక్కడ హింసాత్మక చర్యలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాము పోలింగ్ స్టేషన్లో ఒక మహిళ ఏం తప్పు చేసిందని ఆమె మీద గాయపరచడానికి, ఆమె ఏం పార్టీ వ్యక్తి కాదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు జనసేన పార్టీ వ్యక్తులను బయటికి రావద్దా అనడం కానీ, ఇప్పుడు టీడీపీ వ్యక్తులు బయటికి రాకూడదని కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటికి రావద్దనేది, అది ఇప్పుడు ఒక సాధారణ మహిళ ఓటు వేయడానికి వచ్చిన ఆవిడ మీదనే దాడి జరిగినప్పుడు ఎవరి మీదైనా జరగచ్చు, ఏ పార్టీ వ్యక్తి మీదైనా జరగచ్చు. అందువల్ల ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు ఇందులో. ఎందుకంటే హింసాత్మక చర్యలు, రౌడీయిజము, ఒక పార్టీ వాళ్ళు ఏదో అన్నారు, ఇంకొక పార్టీ వాళ్ళు, అక్కడ ఎంతవరకు నిజం జరుగుతుందో ఎంతవరకు అబద్ధం జరుగుతుందో మనకు తెలియదు. ఎవరిని కొడుతున్నారో కూడా తెలియదు. వీళ్ళు వాళ్ళ మీద చెప్పుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకుంటారు. కానీ ఏదైనా సరే ఆధారాలు దొరికినప్పుడు ఎటువంటి వారి మీదైనా చర్యలు తీసుకోవచ్చు. మనం న్యాయపరమైన చట్టపరంగా చూసుకుంటే వైసీపీ పార్టీ తప్పు చేస్తే వైసీపీ పార్టీ, జనసేన పార్టీ తప్పు చేస్తే జనసేన, అలా టీడీపీ తప్పు చేస్తే టీడీపీ, ఎవరి మీదైనా సరే ఎలక్షన్ కమిషనర్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళ మీద చట్టపరమైన శిక్షలు చేయొచ్చు. మీరు అన్నట్టుగా ఇందాక పోలీసు హయ్యర్ లెవెల్ రావచ్చు, సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, ఎవరైనా సరే, మీరు అన్నట్టు సీఎం పిఎం అయినా కూడా కావచ్చు, ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన తీసుకునే అధికారము ఈసీకి ఉంది. అయితే మనకి కౌంటింగ్ డే రాబోతుంది జూన్ 4వ తారీఖున. మీరు ఏపీ ప్రజలకి ఎలాంటి సూచనలు కావచ్చు, సందేశాలు కావచ్చు, మీరు ఏమి ఇవ్వదలుచుకుంటున్నారు? ఒకటండి, ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ జరిగిన తర్వాత మీరు అన్నట్టు హింసాత్మక చర్యలు జరగచ్చు, అవకాశం ఉంది. హింసాత్మక చర్యలు జరగకపోవచ్చు కూడా, అది మనం చెప్పలేము. కానీ హింసాత్మక చర్యలు జరిగే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది మంచిది. అది ఏ పార్టీ వాళ్ళైనా అవ్వచ్చు, సామాన్య మానవులైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు హింసాత్మక చర్యలు చేసేవాళ్ళు వైసీపీ వాళ్ళు జనసేన మీద చేయొచ్చు, జనసేన వాళ్ళు వాళ్ళ మీద చేయొచ్చు. ఇప్పుడు సామాన్య మానవుని మీద చేసినప్పుడు వాళ్ళ మీద చేసుకోరని ఏముంది, ఎందుకంటే వీళ్ళ మీద కన్నా వాళ్ళ మీద ఎక్కువ వాళ్ళకి కక్ష ఉంటుంది కదా, కోపోద్రిక్తంతో ఉంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. సో చూద్దాం సార్, మీ విలువైనటువంటి ఒక సమయాన్ని, మీ యొక్క సూచనల్ని ఏపీకి సంబంధించినటువంటి ప్రజలకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.